హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు. మరి అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఇన్ఫెర్టిలిటీ. అసలు ఈ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? సంతానలేమి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. అసలు ఈ ప్రాబ్లం అనేది అబ్బాయిల్లోనే వస్తుందా లేదా అమ్మాయిల్లో కూడా వస్తుందా? యాక్చువల్గా సంతానలేమి మనం మామూలుగా చూస్తూ ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. వరల్డ్లోనే సెకండ్ లీడ్లో ఉంది. చైనా ఫస్ట్, సెకండ్ ఈజ్ ఇండియా. ఇంకొంతకాలం ఇలాగే కొనసాగితే నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అంటే ప్రపంచంలో నెంబర్ 1 స్థాయి జనాభా పెరిగే అవకాశం ఉంది ఇండియాలో. అయినప్పటికీ ఇండియాలో సంతానలేమితో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు, 40-50% వరకు. ఎందుకు అంటే ఉన్న వాళ్ళకి డజన్ మంది పిల్లలు, క్రికెట్ టీం లేదా కబడ్డీ టీం, మాట చెప్పాలి అంటే. అలాగే మరి లేని వారికి అసలు లేరు. ఒక్కొక్క ఇంట్లో 2-3, ఒక ఇంట్లో 2 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లయితే ఒక్కొక్క దగ్గర 2 పిల్లలకి పిల్లలు ఉండట్లేదు, లేదా ఒకరుంటే ఒకరికి ఉండట్లేదు. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. ఎందుకు అలా జరుగుతుంది? పిల్లలు ఎందుకు కలగట్లేదు? ప్రధాన సమస్య ఏంటి? ఫిమేల్స్లోనా మేల్స్లోనా, అంటే మగవాళ్ళనా ఆడవాళ్ళలోనా అనేది. సహజంగా ఇద్దరిలోనూ లోపాలు ఉండొచ్చు. లోపాలు అని చెప్పడానికి లేదు. ఇట్ ఈస్ అన్ వెరీ మిరాకిల్. సంతానం అనేది, ఫర్టిలిటీ ఈజ్ ద వెరీ వెరీ మిరాకిల్ కండిషన్స్ అన్నమాట. ఏం చేసినా ఏం చేయకపోయినా పిల్లలు కలుగుతారు, సంతానం కలుగుతుంది. కానీ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫర్టిలిటీ కండిషన్. సంతానంలో టైం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సృష్టి కలయికే ఆడమగ కలయిక అని చెప్తూ ఉంటాం. సృష్టి నిర్మాణం అలా జరిగింది. ఇకపోతే మందులు వేసుకుంటే జ్వరం తగ్గినట్టు, మందులు వేసుకుంటే వెంట్రుకలు పెరిగినట్టు కాదు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే 2 types ఆఫ్ ఆర్గన్స్, 2 types ఆఫ్ పర్సన్స్, డిఫరెంట్ విజన్స్ అన్నమాట. డిఫరెంట్ విజన్. ఇప్పుడు ఏం చేస్తాము? పప్పు వండుతాము, సపోజ్ వంకాయ కూర వండుతాము, ఉప్పు కారం 2 వేస్తే టేస్ట్ వస్తుంది. ఇఫ్ నాట్ దేర్ ఇస్ రాదు. ఇక్కడ కారం పెట్టేసి ఇప్పుడు పెట్టి ఇక్కడ వంకాయ కూర పెడితే టేస్ట్ రాదు. వంకాయ కూర వండుతాం, తింటాం, కానీ రాదు. ఇక్కడ కారం ఉంటుంది, ఇక్కడ ఉప్పు ఉంటుంది. ఈ 3 కలిస్తేనే కాంబినేషన్ కరెక్ట్ అనమాట. ఇక్కడ కూడా అలాగే ఎగ్జాంపుల్. ప్రకృతి పురుషుడు అంటే స్త్రీ పురుషుల కలయిక వల్లనే సంతానం కలుగుతుంది అని చెప్పడానికి ఇప్పుడు చెప్పాను. అది అందరికీ తెలుసు. అది ఏముందిలే మా అందరికీ తెలుసు అన్నప్పటికీ అక్కడే సమస్య ఉంటుంది. ఎవ్రీ పర్సన్ విల్ బి హ్యావింగ్ ఆఫ్ మెన్సరల్ టైం. ఫిమేల్ స్టేజ్కి వచ్చినట్లయితే వాళ్ళకి మెన్సెస్ టైం ఉంటుంది. ఋతుచక్రము అంటారు. కాలచక్రము లేదా ఋతుచక్రము అని చెప్తాం. ఋతుచక్రము అంటే ఎవ్రీ నెలకు ఒకసారి అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఋతు సమయం మొదలైనప్పటి నుండి ఎవ్రీ 28 డేస్కి ఒక సైకిల్ వస్తుంది. నెల అని మనం కామన్ భాషలో, వాడుక భాషలో వాడుతూ ఉంటాము. సహజ సిద్ధంగా 28 డేస్కి ఒక సైకిల్ రావాలి, వస్తుంది. అలా వచ్చిన వాళ్ళకి, అలాంటి ఆరోగ్యవంతులకి సంతానం కలగడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవ్వవు. వాళ్ళలో కూడా కొంతమందికి సంభవిస్తాయి, వాళ్ళకు కూడా కొన్ని కష్టాలు ఏర్పడతాయి. ఎలా అంటే అట్ ద టైమ్ ఆఫ్ జైగోట్ 14 డేస్ ద్వారా అండాలు రిలీజ్ అవుతాయి. అండాలు రిలీజ్ అవుతాయి. అంటే ఎగ్స్ రిలీజ్ అవ్వడం. ఎగ్స్ రిలీజ్ అయిన టైంలో మేల్ ఫర్టిలిటీ నుంచి స్పెర్మటోజోవాస్ రావాలి. సేమ్ టైం స్పెర్మటోజోవా విల్ బి కేమ్ ఫ్రమ్ మేల్స్ నుంచి స్పెర్మటోజోవా వచ్చి ఈ ఎగ్ని మీట్ అయినట్లయితే జైగోట్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ ఫలదీకరణం చెందినటువంటి ఎగ్ అని చెప్తాం. అప్పుడే సంతానం కలుగుతుంది. హిస్టరీ అర్థమైంది కదా. ఇక్కడ నుంచి స్పెర్మ్ రావాలి, స్పెర్మ్ హ్యావింగ్ ఆఫ్ స్పెర్మటోజోవాస్, జీవకణాలు, శుక్రకణాలు అంటారు. ఇక్కడ లేడీస్ నుంచి అండాశయం రెడీ అయి ఉండాలి. ఎగ్ రెడీ అయి ఉంటుంది. ఫైలోపియన్ ట్యూబ్స్ ద్వారా గర్భాశయంలోకి వెళ్తూ ఉంటుంది. అది ఎగ్ లాగా తయారవ్వాలి. జైగోట్ ఎగ్ రెడీ అయి ఉంటుంది ఫలదీకరణానికి రెడీగా. అలాంటి టైంలో స్పెర్మటోజోవా విల్ బి యాక్ట్ అండ్ మీట్ టు ద ఎగ్. అప్పుడు స్పెర్మటోజోవా వెళ్ళి ఎగ్ని కలిసినట్లయితే జైగోట్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫలదీకరణం చెందినటువంటి ఎగ్ అని చెప్పవచ్చు. అప్పుడు పిండాభివృద్ధి జరుగుతుంది, సంతానం కలుగుతుంది. ఇవి కలగడానికి
సమయం చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాం 14 days నుంచి 16 days వరకు, అంటే 28 days సైకిల్ వచ్చే వాళ్ళకి వర్తిస్తుంది. అప్పుడు ఏంటంటే 14 days నుంచి 16 days మధ్యలో ఎగ్ ఫామ్ అవుతుంది. ఆ సమయంలో స్పెర్మటోజోవాస్ కనుక వెళ్ళి కలిసినట్లయితే పిల్లలు కలుగుతారు. అంటే జరిగేది ఏంటి అని చూస్తే, ఆ సమయంలో భార్యాభర్తలు కలిసి ఉన్నట్లయితే సంతానంలో ఎలాంటి పొరపచ్చాలు ఉంటే కలగడానికి ఈజీ అవకాశాలు అనమాట. ఎలాంటి మందులు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ఇది సమస్య అనమాట. ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు. కొంతమందికి పీసీఓడి, ఇలాంటి సమస్యలతో కూడా చాలా మంది బాధపడుతుంటారు కదా. మరి వీళ్ళకి సంతానం అంటే ఎలా వస్తుంది? అదే పీసీఓడితో ప్రాబ్లం ఉన్న వాళ్ళు పాలిసిస్టిన్ సిండ్రోమ్ ఒబిసిటీ అని చెప్పేసి అంటాం. అంటే పాలిసిస్టిన్ సిస్ట్స్ కారణమవుతాయి. ఒక రకమైన సిస్ట్లు, నీటి బుడగలు గర్భాశయంలో తయారవుతుంటాయి. అవి పెరగడం కానీ రూపాంతరం చెందడం కానీ జరుగుతుంది. అలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ముందు ఆ సమస్యను రెక్టిఫై చేసుకోవాలి. పీసీఓడి ఉన్న ప్రాబ్లం తగ్గించుకోవాలి. అలా తగ్గించుకుంటూ మనం తీసుకునే ఆహారం కూడా సాధారణమైనటువంటి ఆహారం, నార్మల్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి మహిళలు. అలా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ హార్మోన్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. ఈ పీసీఓడి ఎందుకు వస్తుందంటే అబ్నార్మల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, హార్మోన్స్ దెబ్బతినడం. ఇది టీఎస్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్ఎస్హెచ్ ఇలాంటి హార్మోన్స్ సంతానోత్పత్తికి దోహదపడుతుంటాయి. ఆ హార్మోన్స్లో హెచ్చు తగ్గులు జరగడం సంభవించినట్లయితే సంతానం కలగడానికి అవకాశాలు తగ్గిపోతుంటాయి. మరి మన ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఇక వాళ్ళకి ఎప్పుడైతే మహిళల కోసం చూసుకున్నట్లయితే ఋతుక్రమం చక్కగా ఉండేటట్టుగా ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. వాళ్ళ హార్మోన్స్ సెట్ అవ్వడానికి నెలసరి కరెక్ట్గా 28 daysకి వచ్చేలాగా క్రమబద్ధీకరిస్తుంటాం. వాళ్ళకి అలా వస్తున్న తర్వాత వీ కెన్ ఫిక్స్ ద డేట్స్ ఫిక్స్ చేస్తుంటాం. ఆ డేట్స్ వాళ్ళకి చెప్తూ ఉంటాం. దాన్ని బట్టి సేఫ్టీ పీరియడ్స్ అని అందుకే చెప్తాం. బట్టి ఆ పీరియడ్స్లో మామూలుగా కలవండి అని చెప్తూ ఉంటాం. దానివల్ల సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఇక పురుషుల విషయంలో వచ్చినట్లయితే వాళ్ళకి ఏ ఎగ్జామినేషన్, ఓన్లీ సెమెన్ ఎగ్జామినేషన్, స్పెర్మ్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటాం. చేయడంలో అందులో ఏవైనా వీక్ సెల్స్ ఉన్నాయా, ర్యాపిడస్గా ఉన్నాయా లేవా, శుక్రకణాలు వాటి యొక్క క్వాలిటీ బాగుందా లేదా, ఎన్ని చచ్చిపోయి ఉన్నాయి, ఎన్ని చచ్చిపడి ఉన్నాయి, ఎన్ని యాక్టివ్గా ఉన్నాయి, ఎన్ని చాలా ఎక్కువ ఉరుకుతున్నాయి, ఎన్ని మెల్లగా ఉరుకుతున్నాయి, నాన్ మొటైల్, స్లగ్గిష్ మొటైల్, డెడ్ ఫార్మ్స్ అని చెప్పేసి డిఫరెన్షియేట్గా ఉంటాయి. ఎక్కువ చనిపోయిన కణాలు ఉన్నట్టయితే కొంత ప్రమాదం. కొంతమందికి శుక్ర కణాలు అసలే ఉండవు. అలాంటి వారికి సంతానం కలిగే అవకాశాలు ఉండవు. ఇక్కడ మేల్స్లో ఓన్లీ స్పెర్మటోజోవా ఎగ్జామినేషన్ చేస్తాం. ఎస్, అలిగోస్పర్మియా, అజోస్పర్మియా అంటాం. అక్కడ ఓన్లీ స్పెర్మ్స్ నీళ్ళు ఉన్నట్లయితే, స్పెర్మటోజోవాస్ టోటల్ నీళ్ళు అనమాట, మనకు సెమెన్లో కనబడవు. కానీ కొంతమందికి టెస్టిస్ బయాప్సీ ఆపరేషన్ చేస్తాం. అప్పుడు లోపల ఉంటాయి, ఒక్కోసారి లాక్ అవుతాయి, లాక్ ఆఫ్ ట్యూబ్స్. అలాంటప్పుడు లోపల ఉండిపోతాయి. సర్జరీ చేసి ఇట్ కెన్ బి క్లియర్. అప్పుడు స్పెర్మటోజోవాస్ ఫాలో అవుతాయి. అది చూసుకోవాలి. స్పెర్మటోజోవాస్ పైనే లేవా లేకపోతే ఇంటర్నల్గా కూడా లేవా అది చూసుకొని స్పెర్మటోజోవాస్ ఉన్నట్లయితే వాటిని క్లియర్ చేస్తాం. ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే స్పెర్మటోజోవాస్ కౌంట్ తగ్గిన, వాటి ఆరోగ్యంగా లేకున్నా, అంటే డెడ్ ఫార్మ్స్ కానీ, ఉండి కదలలేకపోవడం, ఉండి మెల్లగా పరిగెట్టడం, ఇలా ఉన్న వాళ్ళకి సరైనటువంటి మందులు ఇచ్చేసి, మేల్స్కి అయినట్లయితే స్టెర్నెక్స్ క్యాప్సూల్స్ ఉంటాయి. ఇవి వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా స్పెర్మటోజోవా క్వాలిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి స్పెర్మ్లో ఉన్నటువంటి క్వాలిటీస్ పెంచి సంతానం కలిగేలాగా చేసే అవకాశం ఉంటుంది. ఈ స్పెర్మటోజోవాస్ తగ్గినప్పుడు ఇంకా ఇతరత్ర వీటి ద్వారా మామూలుగా సంసార జీవితంలో సరైనటువంటి సంతృప్తిని ఇవ్వలేకపోతారనమాట. స్పెర్మటోజోవాస్ కరెక్ట్ ఉన్నట్టయితే సంసార జీవితం సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సార్? అన్ని రకాల ఆహారం, ముఖ్యంగా పాలు, పెరుగు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి తప్పనిసరిగా. మిగతా కూరగాయలు అన్నీ తీసుకోవాలి. రెడ్ మీట్, ఫ్రాన్స్, ఎండు చేపలు ఇవి పూర్తిగా మానేసేయాలి. మానేస్తూ బీన్స్, ఏవైతే పీనట్స్, మూంగ్ దాల్, పెసరపప్పు నానబెట్టి, ఓన్లీ పెసరపప్పు మాత్రమే, మూంగ్ దాల్ నానబెట్టి తినాలి. మొలక విత్తనాలు అనగానే శనగలు ఇవన్నీ చేస్తారు కేదు. ఓన్లీ పెసలు మాత్రమే ఒక గుప్పెడు నానబెట్టేసి మొలకలు వచ్చాక తింటూ ఉండాలి. మూంగ్ దాల్ మాత్రమే.
అందరు మేము చెప్తే మొలక విత్తనాలు అనగా శనగపప్పు, ఇవి శనగలు, పెసలు, ఇంకేవేవో అన్నీ వేసి చేస్తుంటారు. అలా కాదు, ఓన్లీ పెసలే. అలా చేస్తే స్పెర్మటోజోస్ క్వాలిటీ పెరుగుతుంది, వాటి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఎఫెక్టివ్ విగర్నెస్ ఉంటుంది, శక్తి ఎక్కువగా ఉంటుంది. మరి అమ్మాయిలు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? అమ్మాయిలు మామూలుగా తేలిక జీర్ణం అయ్యేటటువంటి ఆహారం, వాళ్ళు కూడా ఇందాక చెప్పినటువంటి మటన్, ఎండు చేపలు, ఫ్రాన్స్, రొయ్యలు ఇవి తినకూడదు. చికెన్, ఎగ్, ఫిష్ తినొచ్చు. కూరగాయలు అన్నీ తినొచ్చు, ఏ కూరగాయలు మానేయాల్సిన అవసరం లేదు. అన్ని రకాల కూరగాయలు తినొచ్చు. మజ్జిగ అలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి ఉండకుండా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. టోటల్ డీప్ ఫ్రైడ్ జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ మానేయడం సర్వదా శ్రేయస్కరం. చూసారు కదా ఫ్రెండ్స్, సంతానలేమి సమస్యలతో బాధపడుతుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్.